కొందరు పిల్లగాండ్లు ఉంటారు, పొద్దుగాల బడికి పోదు లేరా వారి అని నిద్ర లేపితే చాలు ఊ అని ఏడ్చుడు మొదలు పెట్టి బస్సు ఎక్కేదాకా ఆపనే ఆపరు. ఇక అట్లనే ఇంకొందరు పిల్లగాండ్లు ఉంటారు, బడికి మంచిగానే పోతారు కానీ పోయి వచ్చినాకనే జబ్బకుండా బ్యాగును ఆడ వాడేసి ఆ బడి బట్టలు ఇప్పి వేరే బట్టలు వేసుకొని ఇక ఆటకు పోతారు. అస్సలు చదవరు రాయరు. ఇగో అసవంటి పిల్లగాండ్లయితే ఈ వార్తను మరీ మరీ చూడుండ్రి. చూసిన రానుల్లా రోడ్డు పక్కన కరెంటు ఎలుగు కూడా లేదు, అయినా గాని ఫోన్ లైట్ పెట్టుకొని ఇగో ఇట్లా హోంవర్క్ చేస్తున్నది ఈ షెల్లే. ఇట్లా ఈ ఒక్కరోజే కాదు, రోజు ఇట్లనే చదువుకుంటదట. ఈ చెల్లె పేరు శ్రీప్రియ. మరి ఇంటికాడ చదువుకోవచ్చు కదా అంటే ఇగో ఈడ పక్కనే అల్లం కూరగాయలు అమ్ముతున్నాయనే వీళ్ళ నాన్న. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి ఊరు కోరుట్ల అంగట్ల కూరగాయలు అమ్ముతుంటాడు. ఇంట్లో కూడా కరెంటు లేదట, అయినా కూడా బిడ్డను చదివేయాలని చెప్పి బడికి తోలుతుంటే మా నాయన కష్టాలు ఇట్లనే ఉండొద్దు, నేను మంచిగా చదువుకొని గొప్పదాన్ని కావాలని చెప్పి ఇగో ఇట్లా బడి నుంచి వచ్చినాక మొదలు పెడితే వీళ్ళ నాన్న మళ్ళా ఇంటికి పోయేదాక ఆయన పక్కనే కూసుండి ఫోన్ లైట్ తోని రాస్తున్నది చదువుతున్నది. బిడ్డ స్కూల్ పోయేస్తుంది, వచ్చినాక 4 గంటలకు వస్తుంది, హోంవర్క్ రాస్తుంది, స్కూల్ చూస్తున్నారా పిల్లగాండ్లు, మీకు అన్ని ఉన్నా కూడా చదువుకోమంటే అస్సలకే చదువుకోరు. కానీ అదే ఈ చెల్లెకు ఎటువంటి సౌలతులు లేకున్నా చక్కగా చదువుతున్నది. ఆల్ ద బెస్ట్ రా చెల్లె, పెద్దగయ్యి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పదానివి కావాలి, మీ ఇంట్లో నీతోని ఎలుగులు రావాలి, సరేనా?